హాయ్ అండి. ఈ కర్రీ అయితే అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ అయితే చాలా బాగా చేస్తదనమాట. పెసరపప్పు, పాలకూర. ఇందులోకి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు బరకగా పట్టుకొని పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను. గిన్నె ఏంటి ఇంత పెద్దది పెట్టిందని అనుకోకండి, మీకే తెలుస్తది. అందులో ఆయిలు, జీలకర్ర, ఎండుమిర్చి పట్టిన పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలన్నమాట. పాలకూర అయితే ముందే కోసుకొని పక్కన పెట్టుకున్నాను. 3 కట్టలు అయితే కోస్తే ఇంత వచ్చిందన్నమాట. పాలకూర వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. అందులోకి పెసరపప్పు వేసుకొని వాష్ చేసేసుకొని క్లీన్‌గాని వాటర్ ఏమీ లేకుండా మామూలుగా తడిపప్పు వేసుకోవాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ సాల్ట్, పసుపు తగినంత వేసుకోవాలి. ఇలాగా వాటర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతదన్నమాట. ఇంకా వత్తది. దాన్ని బట్టి ఇంకా మగ్గుతదన్నమాట. అప్పుడు పలుకుల కింద చాలా బావుంటది. టేస్టీగా అయితే ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.